హాయ్ అండి, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఫ్రెండ్స్, ఈరోజు బీన్స్ కర్రీ అయితే మనం ప్రిపేర్ చేసుకుందాము. ఉల్లిగడ్డలు అయితే ఎగుతున్నాయి, ఎప్పటోళ్ళనే పసుపు ఉప్పు అయితే యాడ్ చేసుకుందాం. ఉల్లిగడ్డలు అయితే ఏగిపోయినాయి ఎర్రగా. ఈ నూనెలనే వేసుకోవాలి బీన్స్. మనము మొత్తం సన్నగా కట్ చేయాలి ఫ్రెండ్స్. కొంతమంది ఇట్లా మన గోకరకాయలాగా చిక్కుడుకాయలాగా చుంచుతారు, అట్లా అస్సలు బాగుండదు అనమాట. ఉడకడానికి కూడా మనకు టైం పడుతుంది. సో గ్యాస్ అంతా వేస్ట్. ఇట్లా సన్న కట్ చేసుకుంటే టేస్టీగా అవుతుంది అనమాట, చాలా బాగుంటుంది. సో అంతా కలిపేసుకుందాం. ఒకసారి వేసాక కలిపి మూత పెట్టుకోవాలి. టిప్ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఒకసారి ఒక చిన్న పళ్ళెంలో నీళ్లు పోసి పైన పెట్టాలన్నమాట. ఆవిరికి కూర కింద మగ్గిపోతుంది, మాడిపోయే ఛాన్స్ ఉండదు. మనం అట్లా మూత పెట్టి వేరే పని చేసుకున్న కింద మాత్రం మాడకుండా ఈ డ్రాప్స్ అన్నీ కూరలో పడుతుంటాయి. ఇది ఈరోజు టిప్ అనమాట మీకు. చూడండి బీన్స్ ఎంత బాగా మగ్గిపోయింది ఫ్రెండ్స్, ఎందుకంటే మనం పైన ప్లేట్లో నీళ్ళు పోసి పెట్టినాం కదా. చూడండి అస్సలు అడగంటలేదు. నేను అట్లా వాటర్ పోసి పెట్టి బయటికి వెళ్ళాను అనమాట. సో ఇదిగోండి ఎంత బాగా మగ్గిపోయింది. మనకు కలర్ కూడా అప్పుడే తెలుస్తుంది, మగ్గిపోయిన కూరగాయలు వేరే గ్రీన్ కలర్ అనేది అవుతుంది అనమాట. ఫస్ట్ లైట్ గ్రీన్ ఉంటాయి, మన కూర మగ్గగానే డార్క్ గ్రీన్లోకి అనేవి వచ్చేస్తాయి. సో నేను 4 చిన్న పచ్చిమిరపకాయలు వేసుకున్న ఫ్రెండ్స్, అందుకనే కారం ఒక 1 స్పూన్ వేసుకుంటున్నాను అంతే. కూరగాయలలో ఏమంతా ఎక్కువ పట్టదు మనకి కారము. ఒక నాన్ వెజ్లలోనే ఒక రవ్వ ఎక్కువ వేసుకోవాలన్నమాట, ఎందుకంటే రోజు సప్పగా తింటాం కాబట్టి వీక్లో ఒకసారి కారము ఘాటుగా తినొచ్చు. అట్లనే ఇష్టపడతారు కూడా చాలామంది. పెద్దోళ్ళు కూడా అట్లనే అంటారు, కారం తక్కువ ఉంటే ఏంది అమ్మ సాప్పగా వండినరు, కౌసులు ఇంత కారం పడాలి మంచిగా ఉంటుంది అని అంటారు. ఓకేనా, మళ్ళీ మూత అయితే పెట్టుకుందాము. కారం కూడా మగ్గాలి. నేను టమాటా అయితే యాడ్ చేయను ఫ్రెండ్స్, చెప్పాను కదా ఇంతకుముందే. టమాటా చాలా తక్కువ వాడతాను, ఎందుకంటే మోకాల నొప్పులు వస్తాయి టమాటా పులుపుకి. చాలా డేంజర్ అనమాట టమాటా. ఏదో రసము అట్లా చేసుకోవచ్చు మనం, కానీ అన్ని కూరలలో వేస్తే అది టెక్స్చర్ కూడా ఎలాగో అయిపోతుంది, నీళ్ళు లాగా. అస్సలు నచ్చదు నాకైతే, అందుకే నేను టమాటా వేయట్లేదు ఈరోజు. ఫ్రెండ్స్ ఇదిగోండి బీన్స్ అయితే మొత్తం ఇట్లా ఫ్రై అయింది. నేను ఒక చుక్క నీళ్ళు కూడా పోయలేదన్నమాట. ఈ ఐటమ్స్లలో వాటర్ పోయొద్దు మనము, ఎందుకంటే సైడ్కి రసం అన్న పప్పు అన్న ఏదైనా చేసుకోవాలి, కానీ నీళ్ళు పోస్తే ఇంకా అది వేరే లెవెల్లో అవుతుంది. లాస్ట్కి ఇంకొక ఇంగ్రీడియంట్ అయితే ఉంది ఫ్రెండ్స్, అదేంటంటే కొబ్బరి పొడి. ఇదిగోండి కొంచెం కొబ్బరి పొడి అయితే యాడ్ చేస్తున్నాను లాస్ట్కు. టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇట్లా కొబ్బరి పొడి వేస్తే మనం చపాతీలకు అట్లా తినచ్చు అనమాట, చాలా బాగుంటుంది కొబ్బరి పొడి ఫ్లేవర్. వేసేసి ఒక్క 2 మినిట్సే పెట్టాలి, ఎందుకంటే కొబ్బరి మాడిపోతే మళ్ళీ కూర అంతా టేస్ట్లెస్గా అయిపోతుంది కదా ఫ్రెండ్స్. ఓకేనా, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి చూసి కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. పక్కకున్న గంట సింబల్ని అయితే కొట్టినట్టయితే ఆల్ అనే ఆప్షన్ మీద వత్తండి. నేను వీడియో ఎప్పుడు పెట్టినా మీకే ముందుగా వస్తుంది. బాయ్.